పిచ్చవడకల్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు కామెంట్ కలామిటీస్. యాటిట్యూడ్ ఎక్కువ, లాజిక్ జీరో, క్రింజ్ అన్లిమిటెడ్ ఇలాంటి గుణాలు కలగలిగిన వాళ్ళని చప్రీ అంటారని నా రీసెర్చ్లో తెలిసింది. వీళ్ళు చూడడానికి నార్మల్గా మనలాంటి కామన్ మనుషుల్లాగే కనిపిస్తారు అని అనుకోకండి. వాళ్ళని చూడగానే తెలిసిపోతుంది ఈడొక పెద్ద చప్రిగాడరా అని. జనరల్లీ వీళ్ళు చూడడానికి ఎట్లుంటారంటే, చేతిలో స్టింగు, జుట్టుకి రంగు, చిత్ర విచిత్రమైన బట్టలు, గుట్కా సిగరెట్ల వల్ల చెంపల పైన పడ్డ లొట్టలు. చప్రిగాళ్ళు ముందు ఉండకపోతుండేనా? ఈ మధ్య తయారైనరా? ఈ జాతి పుట్టడానికి కారణాలు ఎవరు అంటే, అంబానీ వల్ల వచ్చిన 4G ఇంటర్నెట్ రెవల్యూషన్, చైనా వాడి వల్ల వచ్చిన టిక్టాక్, అది బ్యాన్ అయిన తర్వాత వచ్చిన ఇన్స్టాగ్రామ్. నేను నా లైఫ్లో చూసిన మొట్టమొదటి చప్రీ క్యాండిడేట్ ఎవరన్నా ఉన్నారు అంటే అది మిస్టర్ లోబో. మరి వై డిడ్ హీ బికమ్ అ చప్రీ అంటే ఏమో, ఆయన గ్రేట్ అసలు. హీ వాజ్ అ చప్రీ వే బ్యాక్ వెన్ ఇట్ వాజ్ అ థింగ్. అండ్ ఆ తర్వాత మెల్లమెల్లగా ఇంటర్నెట్ రెవల్యూషన్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యానిమే, కొరియన్ డ్రామా, ఈ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నిటి వల్ల వందలాది కాదు వేలాది చప్రీలు ఉద్భవించారు. వీళ్ళ ఓవర్ యాక్షన్ ఎట్లుంటుందంటే, ఒక్కొక్కడు ఒక డేంజరస్ క్యాండిడేట్ లెక్క, ఇట్లా గ్యాంగ్స్టర్ల లెక్క, ఇట్లా ముట్టుకుంటే ఇట్లా చంపేస్తామన్నట్టు ఉంటారు. కానీ చూస్తే లోపల ఏముండదు, మ్యాటర్ అంతా డొల్లా. అండ్ మన ఫ్రెండ్స్ గ్యాంగ్లో కూడా కొందరు ఇట్లాంటి వాళ్ళు ఉండేటోళ్ళు. కాకపోతే వాళ్ళని మన దోస్తులు వాళ్ళని మార్చేటోళ్ళు. కానీ ఈ మధ్య ప్రతి ఒక్క పోరగాడు ఒక చప్రిలానే తయారవుతాడు. ఇంకా వాడి ఫ్రెండ్నే మారుస్తాడు. ఒకప్పుడు ఇవన్నీ లేనప్పుడు కూడా చప్రిగాళ్ళు ఉండేటోళ్ళు, కానీ వాళ్ళని మనం ఆటో డ్రైవర్స్ అనేటోళ్ళు. అండ్ అందరు కాదు, యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఆటో డ్రైవర్స్ ఉంటుండే కదా వాళ్ళు. జనరల్గా వాళ్ళు ఎవరో మీకు తెలుసు. ఒక్క దేశానికి పనికొచ్చే పని చేయడు. మొన్నటికి మొన్న ఇంటర్ ఎగ్జామ్లు ఏదొబ్బినారు, 17,000 మంది ఎగ్జామ్లు రాయలేదు. మరి ఎగ్జామ్లు బంద్ చేసి ఏం చేస్తారా అంటే, ఇంట్లో కూర్చొని అయ్యే వాళ్ళని సావదొబ్బుతూ ఉంటారు. చదువు సంధ్యలు వద్దు, పోనీ ఏమైనా స్కిల్స్ నేర్చుకుంటారా అంటే లేదు, లౌడలో రీల్స్ చేస్తూ ఉంటారు. పోనీ వాళ్ళలో క్రియేటివిటీ కూడా ఉండదు, ఎట్లాంటి రీల్స్ చేస్తారో మీకు తెలుసు. కొందరు అల్ట్రా పాష్, ఆల్మోస్ట్ యానిమే క్యారెక్టర్, ఇట్లా మోస్ట్ హ్యాండ్సమ్ ఉన్నాం అనుకొని దరిద్రపు కొట్టి అటైర్ వేసుకొని వరస్ట్ రీల్స్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. చలో గ్యాంగ్ ఒకసారి దగ్గరకు వచ్చేసిరనుకో, ఖాళీ ఫ్రీ స్టైల్ చేసుకున్నా రాబట్టురా, నీ గురించి మాట్లాడుకుంటా. మా బాయ్ వాళ్ళు మొత్తం మీద కట్టారు, నేను నెత్తి మీద కొడిచేస్తారు కత్తులు. ఎందుకు నెత్తిపైన కత్తులు ఎందుకు కూడా వట్టి అని సైకోగలరా మీరేమైనా? కాదు కదా. నా జేబులో ఉన్నాయి మొత్తం మీద సుత్తెలు. సుత్తెలు ఎందుకు? కార్పెంటర్ పని చేస్తున్నారా? సుత్తెలు పెట్టుకొని ఏం చేస్తారు జేబులలో? నాతోనే ఉన్నాడు పెద్ద పెద్ద రాబరు, నేను హీటర్ అల్లాగిస్తా మొత్తం డైపరు. డైపర్ ఎందుకు? ఏ నా జేబులో నా వెతుకున్న స్నైపర్ జేబులో పట్టదు. కనీసం ఆ విషయం అన్నా తెలుసుకోవచ్చు కదా. అసలు ర్యాప్ అంటే ఏందో కూడా మీనింగ్ తెలియదు కావచ్చు నాకు తెలిసి. మళ్ళీ ఒక్కొక్కడు ఎట్లుంటారంటే, హైవే పక్కకు లారీలు రిపేర్ చేసేటోళ్ళ తీరు తయారై ఇట్లా భయంకరమైన పనులు చేస్తూ ఉంటారు. వీడైతే అదే రిపేర్కి వచ్చిన లారీ అద్దాలు తీసుకొని కళ్ళద్దాలు చేయించుకున్నాడు. కాన్స్టిపేషన్ ఉన్నోడికి కూడా ఈ ర్యాప్ చూస్తే ఇట్లా సాఫ్ వచ్చేస్తుంది. అయ్యో సోదరా, నీకు మలబద్ధకం ఉందా? హలో గాయ్స్, వెల్కమ్ టు ఖైరతాబాద్. మీరు కూడా విన్నారు ఒకసారి, మీకు బి వాడిపి వినిపిస్తాడని. చలో డెమో బాయ్. ఖైరతాబాద్ లో పుట్టాడు రా, హైదరాబాద్ లో మాసం మారిరా, ఇద్దరు మూతలు తమ్ముడు రా. ఇది ర్యాపా? ఇదే ర్యాపా? వీడైతే ఖచ్చితంగా వీని పక్కకలు ఎవరైనా క్యాజువల్గా నడుచుకుంటూ పోయినా కూడా మీద పడి కొరుకుతాడేమో అన్నట్టు భయం అవుతుంది వాడిని చూస్తే. ఒక్కొక్కడు ఒక డేంజరస్ సైకో క్యాండిడేట్ల లెక్క కనిపిస్తున్నారు. నా పేరు శివ మూవీలో పోరగాళ్ళు ఉంటారు కదా, అందరిని ఇట్లా చంపుతూ ఉంటారు అట్లా. ఇంకా కొందరు మోస్ట్ చప్రీ క్యాండిడేట్స్ ఉంటారు. గలీజ్గా తయారై పొద్దున్న లేవ్వంగానే ఏదో ఇంపార్టెంట్ పని ఉన్నట్టు గంజాయి రోల్ చేసుకొని ఎక్కడ పడితే అక్కడ కూర్చొని గంజాయి కొడుతూ ఉంటారు. జీవితం సంకనాకిపోయినా పర్లేదు, ఇంట్లో సూసైడ్ చేసుకుంటా అని టార్చర్ చేసుకుంటూ ఈఎంఐలో కేటీఎంలు, ఐఫోన్లు కొనిపించుకుంటూ ఉంటారు.
इसको पैसा आप दिए हैं या आप हम बाबू दिए इसको पैसा आप दिए? तो कह रहे हैं कि मंदिर में फूल बेचते हैं, ये सच बात है? फूल पत्ती हम बेचीला भैया, ये खाली हमसे 3 दिन से खाना ना खाता हूँ। अच्छा, ये खाना नहीं खा रहे? आईफोन के लिए खाना नहीं खा रहे? नहीं ఇంటోళ్ళు పాపం ఏడుస్తూ ఉంటారు, నా కొడుకు ఏమైంది గిట్ల తయారైపోయిండు అని చెప్పి. 15 నుంచి 25 ఇయర్స్ లోపు చాలా గొప్ప గొప్ప మంది దేశం కోసం ఫైట్ చేసి చచ్చిపోయినారు. అంటే నేను చచ్చిపోమన్నట్లే, ఎంతో కొంత కష్టపడి లైట్గా చదువుకొని ఏ డిగ్రీయో తెచ్చుకొని వీలైతే ఏదైనా స్కిల్ నేర్చుకొని పనికొచ్చే పని చేయొచ్చు ఆ ఏజ్లో ఉండే ఫైర్కి. కానీ వాళ్ళు ఈ ఫైర్ని గంజాయి లైట్ చేయడానికి యూజ్ చేస్తారు. గంజాయిలు, సిగరెట్లు, మందు, ఇంకా చాలా విచిత్రమైన డ్రగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు చాలా ఏరియాస్లో. 9th నుంచి 10th క్లాస్ పోరగాళ్ళ వరకు గాంజా స్మోక్ చేస్తున్నారు ఈ మధ్య. మన కంట్రీకి ఒక గొప్ప అడ్వాంటేజ్ ఉంది, అదేంటంటే ఇండియాలో 65% పాపులేషన్ యంగ్ పీపుల్. కానీ ఈ చప్రిగాళ్ళని చూస్తుంటే భయం అవుతుంది, వీళ్ళ జీవితాలను ఏం చేసుకుంటారో, మన దేశం ఫ్యూచర్ని ఏం చేస్తారో డౌటే. ఇంకా ఈ వీడియో పైన మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.